హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ మడత కాజా. నేను చెప్పే కొలతలతో చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. దీనికి ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ ఆఫ్ మైదా వేసుకోవాలి. మైదాలో కొద్దిగా వంట సోడా, 1 స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తం ఇట్లా కలుపుకొని చేయితో ఇట్లా అంటే ముద్దలాగా వచ్చేంత కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి. ఇట్లా రాకపోతే ఇంకో కొంచెం నెయ్యినైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న దాన్ని ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు నాననివ్వాలి. పిండి నానేలోపు మనం చక్కెర పాకం పట్టుకుందాము. దీనికోసం వేరే ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 3/4 కప్ షుగర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం 1 కప్ మైదా తీసుకున్నాం కదా, 3/4 కప్ షుగర్ వేసుకోవాలి. వాటర్ 3/4 కప్ పోసుకొని చక్కెర పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలాచీని వేసుకోవాలి. పాకం నేను చూపించే విధంగా ఉంటే సరిపోతుంది. పాకం ముదురుగా వస్తే కాజాలకి పాకం పట్టుకోదు, అందుకనే నేను చూపించే విధంగా పట్టుకోండి. ఇందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేయండి. ముందుగా మనం పిండిని నానబెట్టుకున్నాం కదా, అది మళ్ళీ ఒకసారి కలుపుకొని పొడి పిండి వేసుకొని నేను చూపించే విధంగా ఒత్తుకోండి. నేను చూపించే విధంగా పల్చగా ఒత్తుకోండి. తర్వాత ఎడ్జెస్ అన్నీ సమానంగా ఉండేలాగా కట్ చేసుకోండి. మనం కట్ చేసుకున్న ఎడ్జెస్ కూడా దానిపైన వేసుకొని పొడిపిండి చల్లుకోవాలి. నేను చూపించే విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకోండి. మీకు ఆ ఫస్ట్ ఫోల్డ్ చేసుకునే అప్పుడు అంటుకోకపోతే కొన్ని వాటర్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవచ్చు. నేను చూపించే విధంగా మనం ఫోల్డ్ చేసుకునేప్పుడు పొడిపిండిని చల్లుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి.
అట్లా ఫోల్డ్ చేసుకోవడం వల్ల కాజా పొరలు పొరలుగా వస్తుంది, లేకపోతే అంటుకుపోతుంది. ఇట్లా నేను చూపించే విధంగా చేయండి. ఇట్లా లాస్ట్లో వాటర్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోండి. మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, నేను చూపించే విధంగా హ్యాండ్తో ఇట్లా అనాలి ఒకసారి. తర్వాత కొంచెం ఇట్లా ప్రెస్ చేసి సైడ్కున్న ఎడ్జెస్ని కట్ చేసి సన్నగా కాజాల్లాగా కట్ చేసుకోండి నేను చూపించే విధంగా. ఇట్లా అన్ని కాజాలని కట్ చేసుకున్న తర్వాత నేను చూపించే విధంగా హ్యాండ్తో జస్ట్ కొంచెం ప్రెస్ చేయండి. ఇప్పుడు వేరే ఒక పాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. జస్ట్ ఆయిల్ గోరువెచ్చగానే ఉండాలి, మరీ వేడవ్వకూడదు. ఇప్పుడు మనం చేసుకున్న కాజాలన్నీ ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాజాలని ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ముందుగా మనం చక్కెర పాకం పట్టుకున్నాం కదా, అందులో వేసుకొని 10 minutes దాంట్లోనే ఉంచి తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కాజా రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.